సో, బేసికల్లీ ఈ దురద అంటూ ఎందుకొస్తుంది? ఈ దురద అనేది మోస్ట్ కామన్‌లీ వచ్చేదేంటి అంటే, ఒంట్లో ఏదైతే లివర్ ఎంజైమ్స్ అనేది కొంచెం డీరేంజ్డ్ ఉన్నప్పుడు గానీ, లేదా స్కిన్ ఎలాస్టిసిటీ గానీ, బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు గానీ, స్కిన్ అంతా రఫ్‌గా అవ్వడం జరుగుతుంది. అంటే ఎలాస్టిసిటీ అనేది కొలాజన్ టిష్యూ అనేది దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి టోటల్ బాడీ అంతా డీహైడ్రేషన్‌గా ఏర్పడి బాగా దురద అంటూ రావడం జరుగుతుంది. సో, ఈ డీహైడ్రేషన్ స్టేటే ఉన్నట్టుగా ఉంటే గనక వాళ్ళకి డెఫినెట్‌లీ డీహైడ్రేషన్ స్టేటస్‌కి వాటర్ కంటెంట్ ద్వారా కానీ, ఫైబర్ బాగా తీసుకుంటూ ఎలాస్టిసిటీ బాగా మెయింటైన్ చేసుకోవడానికి మంచి మాయిశ్చరైజర్స్ కానియండి, లేదా కోకోనట్ ఆయిల్ కానియండి బాగా ఉంచమని చెప్పడం జరుగుతుంది. సో, ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత కూడా కొంతమందికి దురద తగ్గదు. సో, వీళ్ళకేంటి ఈ దురద కానియండి, లేదా అసిడిటీ ఇష్యూస్ కొంచెం కామన్‌గా వస్తాయి. 2 కలిపి వచ్చినప్పుడు మోస్ట్‌లీ అది లివర్ ఎంజైమ్స్ అనేది కొంచెం తేడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ లివర్ ఎంజైమ్స్ తేడా అనేది ప్రతి ప్రెగ్నెంట్ వుమెన్‌లో కొంతవరకే ఉంటుంది. దాన్ని కోలిస్టేసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ కోలిస్టేసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే పిత్తం ఏదైతే ఉంటుందో కంప్లీట్‌గా పిత్తాశయం నుంచి ఎక్స్‌క్రీట్ అవ్వాల్సినది మోషన్స్ ద్వారా వెళ్ళాల్సినది మొత్తంగా ఎక్స్‌క్రీట్ అవ్వనప్పుడు కొంచెంలో శరీరంలో ఉండిపోయి గాల్ బ్లాడర్‌లో ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి శరీరంలో ఎక్కువ ఇచ్చింగ్ లాగా ఏర్పడడం జరుగుతుంది. దీన్నే బిలిరుబిన్ లెవెల్స్ కానియండి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ కానియండి, ఆస్పర్టేట్ ఈ లివర్ ఎంజైమ్స్ గురించి ఏదైతే చెప్పానో అవి రేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి దురద అంటూ ఏర్పడుతుంది. సో, వీళ్ళకేంటి కొన్ని సార్ట్ ఆఫ్ ఒడిలివ్ లాంటి టాబ్లెట్స్ కానియండి, హైడ్రేషన్ పెంచడానికి వాటర్ అన్ని రకాలుగా ఇచ్చినప్పుడు చాలా వరకు దీంతో 90% ప్రెగ్నెంట్ వుమెన్ బయటపడగలుగుతారు. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి వాళ్ళకి ఏమన్నా స్కానింగ్ అంటూ చేయడం జరుగుతుంది. అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు ఆ కోలిస్టేసిస్ అనేది గాల్ బ్లాడర్ ఎక్కువగా వాచి ఉందా? గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఏమైనా ఫార్మ్ అవుతున్నాయా? ఇవన్నీ చూసుకోవడము. దాంతో పాటు కిడ్నీ ఫంక్షన్ కూడా ఎలా ఉంది? ఇవన్నీ చూసుకోవడం ద్వారా ఎక్కడ ఎందుకు అవుతోంది అనేది తెలుసుకోగలుగుతారు. సివియారిటీ మీద బేస్డ్ ఆన్ ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకేమైనా గాల్ బ్లాడర్ గాని, గాల్ స్టోన్స్ నొప్పి గనక దురదతో పాటు బాగా నొప్పి వస్తున్నట్టయితే గనక ఆ ప్రెగ్నెంట్ వుమెన్ సమ్ టైమ్స్ ఆపరేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం పడొచ్చు. సో, తల్లి కోసం కొన్ని రకాల పద్ధతులు అనేది పాటించడం అవసరం. సో, ఈ తల్లికి కోసం ఎప్పుడైతే రిలాక్స్డ్ మూడ్‌లో ఉంచడానికి ఏదైతే మెడికేషన్ ఇస్తామో ఉడిలివ్ కానియండి, లేదా యాంటీ అలర్జిక్ బేసిక్ సిట్రజిన్ లాంటి మెడిసిన్స్ కానీ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్ద వరకి వెళ్ళదు.